ఒక గొప్ప నాయకుడు భయపడుతున్నప్పుడు ఆయనకు ధైర్యం ఎవరిస్తారు? అది ఒక గర్జననేనా? ఒకవేళ అదే నిజమైతే ఆ సైన్యానికి ఉత్సాహం వస్తుందా? ఈ అద్భుతమైన క్షణాన్ని భగవద్గీతలోని ఈ శ్లోకం మనకు చూపిస్తుంది. హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకంలో దుర్యోధనుడు ఇలా ధైర్యంగా అంటున్నాడు కదా! మన బలమేమో అపరిమితం, వాళ్ళ బలమేమో పరిమితం. వాళ్ళు అంటే పాండవులు. పాండవుల బలమేమో పరిమితం అని ధైర్యంగా చెప్తున్నాడు కదా! కానీ బయటకు మనకిది ధైర్యంగా కనిపిస్తుంది. కానీ లోపల ఒక నిజం అనేది ఉంది. అదే అతని మాటల్లో లోపలున్న నిజం అనేది బయటపడుతుంది. అదే భగవద్గీతలోని 11వ శ్లోకం. లాస్ట్ శ్లోకంలో దుర్యోధనుడు ఏం చేశాడు? భీష్ముడిని రక్షించమని తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు కదా! అంటే తన విజయానికి భీష్ముడే ప్రధానమైన ఆధారం అని తనకు తానే స్పష్టంగా ఒప్పుకున్నాడు గదా! ఇప్పుడు ఆ భయాన్ని గమనించిన భీష్ముడు ఒక గొప్ప సంకేతం ఇస్తున్నాడు. అదే 12వ శ్లోకం. భగవద్గీత 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినదోచ్చైః శంఖం దదౌమో ప్రతాపవన్. అంటే ఏంటి అంటే, కురువంశ పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుడి మనసులో ధైర్యం కలిగించడానికి సింహగర్జనలా బిగ్గరగా తన శంఖాన్ని పూరించాడు. అంటే ఒక శబ్దం మాత్రమే కాదు, అది ధైర్యానికి కూడా సంకేతం. ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం. ఫస్ట్ లైన్ ఏంటి? తస్య సంజనయన్ హర్షం. తస్య అంటే అతనికి. అతనెవరిక్కడ? దుర్యోధనుడికి. సంజనయన్ హర్షం అంటే ఆనందాన్ని కలిగిస్తూ. అంటే దుర్యోధనుడు భయాన్ని తొలగించి ధైర్యం కలిగించడానికి చేసే ప్రయత్నమే ఇది అన్నమాట. సో, ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలుసా? సైన్యానికి ముందు మొదట ఒక మనసుని నిలబెడతాడు. అదే ఒక గొప్ప నాయకుడి యొక్క మనస్తత్వం. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? కురు వృద్ధః పితామహః. కురు వృద్ధః అంటే కురు వంశంలోని వృద్ధుడు. పితామహః అంటే పితామహుడు. ఇక్కడ పితామహుడు ఎవరు? భీష్ముడు. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అనుభవం, బాధ్యత, కరుణ. ఈ 3 కలిపిన రూపమే భీష్ముడు. సో, ఇక్కడేంటో తెలుసా? ఒక నిజమైన శక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? యవ్వనంలో కాదు, అనుభవంలో ఉంటుంది. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? సింహనాదం వినద్యోచ్చైః. సింహనాదం అంటే సింహగర్జన లాంటి ధ్వని. ఉచ్చైః అంటే చాలా బిగ్గరగా. ఇక్కడేంటో తెలుసా అర్థం? భీష్ముడు సాధారణంగా కాదు, సైన్యాన్ని కదిలించేలా గర్జించాడు. కొన్నిసార్లు ఒక మాట మాత్రమే కాదు, ఒక ధ్వనియే ధైర్యాన్ని ఇస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటి? శంఖం దదౌమ ప్రతాపవన్. శంఖం అంటే శంఖాన్ని, దదౌమ అంటే పూరించాడు, ప్రతాపవన్ అంటే పరాక్రమవంతుడు. సో, దీని అర్థం ఏంటో తెలుసా? ఇది కేవలం శంఖధ్వనియే కాదు, యుద్ధానికి ప్రారంభ సంకేతం. ఇక్కడొక నిజం ఉంది తెలుసా? భీష్ముడికి ఇది తెలుసు. ధర్మం అనేది కృష్ణుడి వైపే ఉందని. కానీ తన కర్తవ్యాన్ని మాత్రం వదల్లేదు. ఇదే ధర్మ సంకట స్థితి అని అంటారు. కానీ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా తెలియాలి కదా! అసలిక్కడ ఏం జరుగుతుందని. ఇక్కడ 2 భావాలు ఉన్నాయి. ఏంటంటే బయట కనిపించేది ధైర్యం, గర్జన, యుద్ధ ఉత్సాహం. కానీ లోపల దాగి ఉన్న నిజమేంటి? యుద్ధ ఫలితం అనేది అందరికీ ముందే తెలుసు. అయినా కర్తవ్యాన్ని వదలని మహోన్నత్వమే భీష్ముడి గొప్పతనం. సో, ఇది మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా? ఒక కుటుంబాన్ని ఊహించుకోండి. ఇంట్లో ఒక పెద్ద సమస్య ఉంది. అందరూ భయంతో ఉన్నారు. కానీ ఇంట్లో ఒక పెద్ద మనిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా శాంతంగా ఇలా అంటాడు, "నేను ఉన్నాను." ఆ ఒక్క మాటతోనే ఇంట్లో ధైర్యం వస్తుంది కదా! సమస్య ఇంకా ఉంది. పరిష్కారం కూడా ఇంకా లేదు. కానీ మనసు అనేది నిలబడుతుంది కదా! అది భీష్ముడి యొక్క శంఖధ్వని. ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? నిజమైన నాయకుడు మాటలతో కాదు, తన స్థిరత్వంతో ధైర్యం ఇస్తాడు. పరిస్థితి ఎలా ఉన్నా సరే కర్తవ్యాన్ని వదలకపోవడమే మహత్వం. గెలుపు ఖాయం కాకపోయినా ధర్మంగా నిలబడడం అనేది ఒక మహా విజయం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరే నిలబడడం.
తర్వాతి శ్లోకంలో భీష్ముడు శంఖధ్వనికి ఎలా మొత్తం సైన్యం స్పందించింది, యుద్ధ వాతావరణం ఎలా మారింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.